హాయ్ ఫ్రెండ్స్, మరో మంచి కథ చెప్పడానికి అమ్మమ్మ మీ ముందుకు వచ్చేసింది. వినేద్దామా? రెడీ. అనగనగనగనగా అల్లరి కోతి గంతులు వేస్తుంటే దాని కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది. బాధ పెడుతోంది. అందుకని మరి ముళ్ళు తీయించుకోవాలి కదా. అందుకని ఒక మంగళోడి దగ్గరికి వెళ్ళింది. మంగళోడు ఆ కోతి కాల్లో ముళ్ళుని ఇప్పుడు చేతిలో ఏముంటది, కత్తి ఉంటది కదా, దాంతో ఇలా 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 తీశాడు. జాగ్రత్తగా తీసి ముళ్ళు తీసి ఆకలి పారేశాడు. పారేసి ముళ్ళు తీసేసాను వెళ్ళు అన్నాడు. ఇంకది అల్లరికోతి కదా, నా ముళ్ళు నాకు కావాలి, నా ముళ్ళు నాకు కావాలి అని పేచి పెట్టడం ప్రారంభించింది. పారేసిన ముళ్ళు మంగళోడు ఎక్కడి నుంచి తెస్తాడు? సర్లేమ్మని చెప్పి చేతిలో ఉన్న కత్తి దానికి ఇచ్చేసి దాని గొడవ వదిలించుకున్నాడు. అక్కడి నుంచి కత్తి ఉచ్చుకుని బయలుదేరింది. డింగు 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 అనుకుంటాను. వెళ్తా ఉంటే దారిలో కొబ్బరి మట్టలు ఒక అతను లాక్కుంటున్నాడు. పైనుంచి కిందకి లాగుతున్నాడు అనమాట. అన్నిని లాక్కుంటుంటే అప్పుడు కోతి వెళ్ళి ఈ కత్తి ఇచ్చి, నువ్వు కత్తి లేకుండా చేతితో చేసుకుంటున్నావేంటి, జాగ్రత్తగా కత్తితో కట్ చేసుకుంటే నీకు మట్టలు ఈజీగా వచ్చేస్తాయి అని చెప్పింది. ఇదేదో బాగానే ఉంది, నాకు సాయం చేస్తుంది కోతి అని చెప్పేసి అనుకుని కత్తితో ఆ మట్టలు కొడతా ఉంటే కత్తేమో విరిగిపోయింది. ఆ వ్యక్తికి ఏం చేయాలో తెలియట్లేదు. కోతేమో పేచి పెట్టేస్తుంది, నా కత్తి నాకు కావాలి, నా కత్తి నాకు కావాలని. సర్లేమ్మని ఇంక నేను ఈ బాధ భరించలేకపోతున్నానని చేతిలో ఉన్న మట్టలు దాని చేతిలో పెట్టేసి, నా దగ్గర ఏమీ లేదని చెప్పేసి నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి పంపించేశాడు. సర్లేమ్మ నా మట్టలు నెత్తి మీద పెట్టుకుని బయలుదేరింది కోతి. వెళ్తా ఉంటే దారిలో ఒక అతను బెల్లం అచ్చులు పట్టుకెళ్తున్నాడు. వాన వస్తుంది. ఎలాగా, అయ్యో బెల్లం తడిచిపోతే కరిగిపోతే అని చెప్పేసి ఏం చేయాలా తోచక అటు ఇటు చూస్తున్నాడు. అంతలో కోత అక్కడికి వెళ్ళింది. వెళ్ళి, ఏంటి, ఇదిగో ఈ మట్టలు తీసుకో, ఈ మట్టలు ఆ బెల్లం మీద కప్పితే తడిచిపోకుండా ఉంటాయి, నీరు కారిపోకుండా ఉంటాయి అని చెప్పింది. బాగానే ఉందనుకుని చక్కగా ఈ మట్టలు తీసుకెళ్ళి ఆ బెల్లం వచ్చుల మీద చుట్టూ కప్పాడు. కప్పేటప్పటికి కాసేపు అయ్యేటప్పటికి వర్షం ఆగిపోయింది. సరే ఆ మట్టలు తీసిద్దామని తీసి ఇస్తా ఉంటే ఆ మట్టలకేమో బెల్లం అంటుకుంది. చిచ్చి, ఈ బెల్లం అంటుకున్న మట్టలు నాకెందుకు, నాకు వద్దే వద్దు, నాకు ఈ బెల్లం వచ్చి ఇచ్చి, లేకపోతే నేను ఊరుకోను అని చెప్పి గొడవ పెట్టడం మొదలెట్టింది. ఇంకేం చేయాలో తెలియక అతను సర్లేమ్మని బెల్లం వచ్చి దానికి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ బెల్లం వచ్చి పట్టుకొని అది మళ్ళీ ముందుకెళ్తుంది. వెళ్తుంటే ఒక అవ్వ బూరెలు వండుకుంటుంది. పాపం ఆవిడ దగ్గర బెల్లం లేదు, అందుకని కమ్మడి బూరెలు వండుకుంటుంటే దగ్గరికి వెళ్ళి, అవ్వ ఇదిగో బెల్లం తీసుకొచ్చాను, ఇది బూరెల్లో కలిపి వండితే, బెల్లం బూరెలు వండితే చాలా బాగుంటాయి అని చెప్పింది. సర్లేమ్మని అవ్వ తీసుకొని బూరెలు వండింది. వండేటప్పటికి, నా బెల్లం నాకు ఇస్తావా లేదా, బెల్లం ఇస్తావా బూరెలు ఇస్తావా, గొడవ మొదలు పెట్టింది. ఇంకా అవ్వ ఏం చేయగలదు, సర్లే ఇదో పట్టుకెళ్ళి బూరెలు అని చెప్పి ఆవిడ కూడా ఆ బూరెలు ఇచ్చేసింది కోతికి. బూరెలు పట్టుకెళ్ళి ఎంత బాగున్నాయో అనుకుంటూ దానికి కడుపు నిండా తిన్నది. ఇంకా కొన్ని ఉంటే పట్టుకెళ్తుంటే ఒక అతను డోలు మెళ్ళో తగిలించుకొని డింగ్ 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 డప్ డప్పుం డప్పు డప్పుం డప్పు డప్పు అని కొట్టుకుంటా బయలుదేరి వస్తున్నాడు. ఆ సౌండ్ దానికి చాలా బాగా నచ్చింది అనమాట. నచ్చి అతని దగ్గరికి వెళ్ళి, నేను నీకు బూరెలు ఇస్తాను, నాకు ఆ డప్పు ఇస్తావా అని అడిగింది. అతను ఇదేదో వెరైటీగా అడుగుతోంది అని చెప్పేసి ఓకే అని చెప్పి ఆ బూరెలు తీసుకొని ఆ డప్పు కోతికి ఇచ్చేశాడు. ఇంకా ఆ డప్పు మెళ్ళో తగిలించుకొని ఓ చెట్టు ఎక్కి కూర్చుని మొదలెట్టింది. ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి మట్టలు వచ్చే డామ్ డామ్ డామ్,
మట్టలు పోయి అచ్చు వచ్చే డామ్ డామ్ డామ్, అచ్చులు పోయి బూరెలు వచ్చే డామ్ డామ్ డామ్, బూరెలు పోయి డోలు వచ్చే డామ్ 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 అని డప్పు కొట్టుకుంటూ పాట పాడుకుంటూ ఆనందించసాగింది కోతి. బాగుందా కదా? ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.